జూన్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. గంధముల చెరువును రిజర్వాయర్గా మార్చనున్నారు. 700 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల, వేద పాఠశాలకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. తిరుమలాపూర్లో జరిగే సభను విజయవంతం చేయాలని బీర్ల ఐలయ్య కోరారు. జూన్ 6 తారీఖున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గంలో సుమారు 1500 కోట్లతోటి అభివృద్ధి పనులకు ఇక్కడ స్టోన్ వేయడానికి విచ్చేస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున, ముఖ్యంగా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి ఒక్కొక్క నియోజకవర్గానికి స్వయంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కావాల్సినటువంటి, సంక్షేమం కావాల్సినటువంటి వాటిని స్వయంగా పర్యవేక్షించి ప్రతి ఎమ్మెల్యేను పిలిచి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద సమస్యలను తీర్చడం కోసం సమయం ఇచ్చి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరి గుట్టలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 6 తారీఖున ఇక్కడ రాబోతున్నారు. వారి సమక్షంలో పెద్ద ఎత్తున గంధమల్ల ప్రాజెక్టు, గత 30 సంవత్సరాలుగా ఇక్కడ సుమారు గంధమల్ల ప్రాజెక్టు పూర్తయితే 15 మండలాలు, 50,000 ఎకరాలు గ్రావిడ్ ద్వారా, ఇండైరెక్ట్ గా ఇంకొక 50,000 ఎకరాలు, అంటే గంధమల్ల పూర్తి చేసుకుంటే 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నందున ఆ గంధమల్ల ప్రాజెక్టును 6 తారీఖున మేము స్టోన్ అయిపోతున్నాం. దాంతోపాటు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువ ఉన్నందున ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్లతోటి అన్ని అంగులతోటి పేద విద్యార్థులు, ఉన్నత విద్యార్థులు చదివే కార్పొరేట్ స్థాయిలో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రేపు స్టోన్ అయిపోతున్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ యారుట దగ్గర ప్రాంతంలో 183 కోట్లతోటి మెడికల్ కాలేజ్ కూడా స్టోన్ వేసి దానికి ఈ రోజే జీవో ఇచ్చి 20 ఎకరాలు కూడా అలాట్ చేసి మెడికల్ కాలేజ్ కూడా జీవో అయిపోతున్నాం. దాంతోపాటు వేద పాఠశాల 46 కోట్లతోటి వేద పాఠశాల కూడా ఇక్కడ వేద పండితులు వేదాలు నేర్చుకోవడం కోసం యారుట్లో వేద పాఠశాల కూడా ఇలా స్టోన్ అయిపోతున్నాం.